ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. వెంకటేశ్వర్లు గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ఇంటిని ఏ ఏ సమయాల్లో చీపురుతో ఊడ్చాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సహజసిద్ధంగా చీపిరి అనేటువంటిది శని యొక్క ఆయుధం. చీపిరి ఊడ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈశాన్య మూల నుంచి ఊడ్చుకుంటూ రావాలి. ఆ ఈశాన్య మూల నుంచి ఊడ్చుకుంటూ నైరుతి మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క ఊడ్చినటువంటి కసువంతా కూడాను ఎత్తి తప్పనిసరిగా డస్ట్బిన్లో పడేసి ఆ డస్ట్బిన్ను కూడాను నైరుతి మూల కానీ బయట లేక ఆగ్నేయ మూల కానీ ఉంచాలి. ఉత్తరం వైపు లేక తూర్పు వైపు మాత్రం డస్ట్బిన్లో ఉంచకూడదు. చీపిరిని ఊడ్చేటువంటి విధి విధానంలో సూర్యోదయాత్ పూర్వమే గృహానికి ముందు భాగాన చక్కగా చీపిరితో ఊడ్చి కలాపి చల్లి రంగురంగుల రతనాల ముగ్గులు కూడాను వేసేటువంటి సనాతన సాంప్రదాయం కనిపిస్తుంది. సాయం సంధ్యా సమయంలో దీపం వేయకుండా ఇంటిని ఊడవాలి. ఇంట్లో ఉన్న ఆ యొక్క నేలను ఊడ్చేటప్పుడు మాత్రం దీపం వేసి మాత్రం ఊడవకూడదు. దీపం వేయక ముందే ఇంటిని ఊడ్చి చక్కగా తర్వాత దీపాలు వేయాలి. తర్వాత చీపిరి ఊడ్చిన తర్వాత ఊడ్చే వైపు కిందకి పెట్టాలి. అంతేగాని పాడైపోతుందండి నిన్ననే కదా కొన్నది అని చెప్పేసి ఆ చీపిరిని తీసుకొచ్చి పై భాగాన ఊడ్చే విధంగా ఉంచి కింద భాగాన పట్టుకునే విధంగా అమర్చినట్లయితే శనీశ్వరుడు మీ ఇంట్లోకి సరాసరి వచ్చేస్తాడు. ఉదయం పూట చీపిరితో ఊడ్చిన తర్వాత ఆ చీపిరి కనబడకుండా పెట్టాలి. ఆగ్నేయ మూల కానీ నైరుతి మూల కానీ. అంతేగాని అందరికీ కనిపించేటువంటి విధి విధానంలో మాత్రం చీపిరి దర్శనమియ్యకూడదు. వాస్తుశాస్త్రరీత్యా చీపిరి ఎవరైనా సరే ఇంట్లో ఊడ్చిన తర్వాత ఊడ్చేటువంటి వైపే కిందకి ఉంచే విధంగా ఆగ్నేయ మూల కానీ నైరుతి మూల కానీ మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు. పడుకునే విధానంగా అంటే చీపిరిని పడుకోబెట్టే విధానంగా మాత్రం ఎప్పుడూ ఉంచకండి. ఇది చాలా అరిష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి వాస్తు సాంప్రదాయం. గురుగారు, మరొక సందేహం అండి. కామాక్షమ్మ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. దిష్టి దోష నివారణకు పాటించవలసిన నియమాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. నరదృష్టికి నరరాళ్ళు కూడా పగులుతాయి అని శాస్త్రం. గృహం కట్టేటప్పుడు కూడాను ఎవరి దృష్టి కూడాను పడకుండా ఉండటానికి దిష్టి బొమ్మ అనేటువంటిది తగిలిస్తారు గృహం కట్టేటప్పుడు. ఇక కట్టి గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా దిష్టి కనుక ఉన్నట్లయితే ఆ దిష్టి దోష నివారణ కోసం పెద్ద గుమ్మడికాయ తప్పనిసరిగా గృహానికి ఆ యొక్క సింహద్వారం పై భాగాన కట్టేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దిష్టి తగులుతోందండి, ఆ గుమ్మడికాయ కూడా కుళ్ళిపోతుంది, అర్థం కావడం లేదు అనుకునేటువంటి వాళ్ళు పటిక నల్లదారం ఆ పటిక చుట్టూతో చుట్టి గుమ్మడికాయ యొక్క పై భాగాన కనుక కట్టినట్లయితే దిష్టి దోష నివారణ జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కనుదృష్టి దోష నివారణ వినాయకుడు అని చెప్పేసి కూడా బొమ్మలు వస్తున్నాయి. ఆ బొమ్మల్ని కూడాను ఇంటి ముఖద్వారానికి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ పెట్టేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. గృహానికి దిష్టి తగలకుండా ఉండటానికి నీళ్ళల్లో ఉప్పేసి వారానికి ఒక్కసారి గనక ఇల్లు గనక తుడిచినట్లయితే దిష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అందుకే మానవుడికి కూడాను దిష్టి దోష నివారణ కోసం సముద్ర స్నానం చేయమన్నారు. పూర్ణిమ శుభ సందర్భంగా కార్తీక పూర్ణిమలో, మాఘ పూర్ణిమ ఇలాంటి పూర్ణిమల్లో గనక సముద్ర స్నానం చేసినట్టయితే నరఘోష నరదృష్టి తొలగిపోతుంది అని చెప్పేసి. అంతేకాకుండా పసిపిల్లలకు కనుక దిష్టి తగిలి వాళ్ళు విపరీతంగా కనుక ఏడుస్తూ
ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ చేస్తుంటే ట్రయాంగిల్ అని చెప్పేసి త్రిభుజాకారంలో ఎర్రన్నం, నల్లన్నం, తెల్లన్నం ఈ 3 అన్నం ముద్దలు ఉంచి ఒక్కొక్క ముద్ద తీసుకొని ఆ బాలికకు లేక బాలునికి చుట్టూతా తిప్పి మళ్ళీ అదే చోట ఆ ముద్దల్ని ఉంచి ఆ 3 కలవకుండా దూరంగా కనుక పడివేసినట్లయితే దిష్టి దోషం పోతుంది. అంతేకాకుండా ఉప్పు, మిరపకాయ ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దిష్టి తీయటానికి. ఇప్పటికి కూడాను చాలా ఇళ్లలో ఈ దిష్టి దోషం తొలగడానికి పిల్లలకి ఇది బాగా ఉపకరిస్తోంది. ఇంట్లో వాళ్ళ దృష్టి, బయట వాళ్ళ దృష్టి, అందరి దృష్టి కూడా పోవాలి అని చెప్పేసి థు 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 అని చెప్పేసి అలా దిష్టి తీసేసి నీళ్లల్లో పడేయటమో నిప్పుల్లో పడేయటమో చేస్తూ ఉంటారు. బాగా దిష్టి తగిలిపోయింది, ఎంతమంది తీసినా కూడా అసలు పోవట్లేదు, ఏమి చేయాలి అన్నప్పుడు గోమతి చక్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ గోమతి చక్రాన్ని చేతిలో పట్టుకొని 3 సార్లు పైనుంచి కిందకి తిప్పి అది పొడిగా చేసి అగ్నిలో కనుక పడవేసినట్లయితే ఇతగాడికి పట్టినటువంటి నరదృష్టి, నరఘోష, దిష్టి దోషం పటాపంచలైపోతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొబ్బరికాయ దిష్టి చిన్నపిల్లలకు ఆదివారం తప్పనిసరిగా ఇంటికి దొడ్డి గుమ్మంలో కూర్చోబెట్టి సాయం సంధ్యా సమయంలో 3 సార్లు కొబ్బరికాయని పైనుంచి కిందకి తీసి అవతల పారవేసినట్లయితే అది టప్మని పగలాలి. అలా గనక పగిలినట్లయితే ఆ దృష్టి దోషం పోయినట్టు లెక్క. ఇంకా పోవట్లేదండి అని చెప్పేసి భావించిన వాళ్ళు కోడిగుడ్డు తీసుకొని దాని చుట్టూతా కూడా కాటుక శుభ్రంగా రాసి ఆ కోడిగుడ్డును ఆ బాలునికి 3 సార్లు పైనుంచి కిందకి తిప్పి వెనక నుంచి ఇలా ఇసిరి బారేస్తారు. అది టప్మని పగిలిపోతుంది. ఆ రోజు నుంచి వాడికి జ్వరం పోతుంది, భయపడటం పోతుంది. ఇదంతా సృష్టిలో ఉన్నటువంటి రహస్యం, అతీంద్రియమైనటువంటి దివ్యశక్తి సంపన్నత అని అర్థం. ఏది ఏమైనప్పటికీ నరఘోష, ఇతరుల యొక్క చూపు దృష్టి మన మీద పడకుండా ఉండటానికే మన శాస్త్ర సంప్రదాయంలో తప్పనిసరిగా గంధం, దానిపైన బొట్టు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం అన్నమాట. ఇది దృష్టి దోష నివారణకు మనం పాటించవలసినటువంటి విశిష్ట సాంప్రదాయ లక్షణాలు అని చెప్పేసి గ్రహించాలి. గురుగారు, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇప్పటివరకు చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.